మరో స్టార్ క్రికెటర్ డివోర్స్ తీసుకుంటున్నారన్న వార్తలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. అయితే గత సంవత్సరంలో హార్దిక్ పాండ్యా నటాషా డివోర్స్ తీసుకున్న విషయం మరొక ముందే మరో స్టార్ క్రికెటర్ చాహల్ కూడా డివోర్స్ కి తీసుకుంటున్నట్లు మనకి వార్తలు అందుతున్నాయి. అయితే గత ఏడాది సంఘటన మరొక ముందే మరొక స్టార్ క్రికెటర్ డివోర్స్ కి తీసుకుంటున్నట్లు తెలుస్తుంది. అయితే గత కొన్ని రోజులుగా విడిపోతున్నారంటూ చక్కర్లు కొడుతున్న ఈ వార్తలు చాహల్ అలాగే ధన్శ్రీ గురించి కూడా చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా వీరిద్దరికి విడాకులు మంజూరైనట్టు తెలుస్తోంది. ఈ మేరకు ముంబైలోని ఫ్యామిలీ కోర్టు తీర్పు వెలువరించినట్టు పలు ఆంగ్ల మీడియా కథనాలు కూడా వెల్లడించాయి. ఈ నేపథ్యంలో తాజాగా ధనశ్రీ పెట్టిన ఓ పోస్ట్ కథనాలు బలపరిచేలా ఉంది. ఒత్తిడి నుంచి విముక్తి లభించింది అంటూ కూడా ఆమె తన ఇన్స్టా స్టోరీలో రాసుకొచ్చారు. అలాగే వాళ్ళిద్దరూ కూడా ఒకరి అకౌంట్స్ ఒకరు అన్ఫాలో చేసిన సంఘటన కూడా ఇందుకు బలపరుస్తున్నట్టు కనిపిస్తోంది. మనం పడే బాధలు ఎదుర్కొనే పరీక్షలు కొంతకాలం తర్వాత ఆ దేవుడు ఆశీర్వాదాలుగా మార్చగలడని తెలిసింది. మీరు ఈరోజు ఏదైనా విషయంలో ఒత్తిడి ఆందోళన గురైతే మీకు మరో అవకాశం ఉందన్న విషయాన్ని తెలుసుకోండి. బాధలన్నీ మర్చిపోయి దేవుణ్ణి ప్రార్థించండి. భగవంతుడిపై మీకున్న విశ్వాసమే మీకంతా మంచి జరిగేలా చేస్తుంది అని ధనశ్రీ రాసుకొచ్చింది. ఒత్తిడి నుంచి ఆశీర్వాదం వరకు అని క్యాప్షన్ పెట్టింది. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. అంతకుముందు చాహల్ కూడా ఇదే విధమైన పోస్ట్ పెట్టాడు. ఆ దేవుడు నన్ను లెక్కలేనన్ని సార్లు రక్షించాడు. క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నానని నేను గుర్తించేలోపే భగవంతుడు బయటపడేశాడు. ఎల్లప్పుడూ నాకు రక్షణగా ఉన్న ఆ దేవుణ్ణి కృతజ్ఞతకు తెలియజేస్తున్నా అంటూ రాసుకొచ్చాడు. దీంతో వీరిద్దరికి విడాకులు మంజూరైనట్టు వస్తున్న వార్తలు నిజమే అయి ఉంటాయని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. వీరి విడాకుల కేసుపై ముంబైలోని బాంద్రా ఫ్యామిలీ కోర్టులో గురువారం తుది విచారణ జరిగినట్టు తెలుస్తోంది. దీనికి చాహల్ ధనశ్రీ వ్యక్తిగతంగా హాజరయ్యారు. న్యాయమూర్తి ఆదేశాల మేరకు వీరికి 45 నిమిషాల పాటు కౌన్సిలింగ్ సెషన్ ఇచ్చినట్టు ఆ మీడియా కథనాలు పేర్కొన్నాయి. అయితే విడిపోవడానికి నిర్ణయించుకోవడంతో వీరికి విడాకులు మంజూరు చేస్తూ కోర్టు తీర్పు వెలువరించినట్టు సమాచారం. మొత్తంగా చాహల్ ధనశ్రీ వర్మ 2020లో వివాహ బంధంలో అడుగుపెట్టారు. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే ఈ జంట గతంలో పెట్టిన పోస్టులు అభిమానులను గందరగోళానికి గురిచేశాయి. సామాజిక మాధ్యమాల్లో వీరిద్దరూ ఒకరినొకరు అన్ఫాలో చేసుకోవడం, ధనశ్రీ తన పేరు నుంచి చాహల్ పదాన్ని తొలగించడంతో విడాకులపై ఊహాగానాలు మొదలయ్యాయి. మొత్తంగా వీరిద్దరికి అక్కడ స్థానికంగా ఉన్న బాంద్రా కోర్టు అయితే విడాకులు మంజూరు చేసింది. మొత్తంగా చాహల్ అలాగే ధనశ్రీ విడాకులకు సంబంధించి ఇటీవల వైరల్ అవుతున్న వీడియోలకు సంబంధించి ఓ క్లారిటీ వచ్చింది అని చెప్పుకోవచ్చు. ఇద్దరి పరస్పర నిర్ణయంతోనే ఈ విడాకులు మంజూరు చేసినట్లు వెలువరించింది. డిసెంబర్ 11న వీరిద్దరూ విడాకులు తీసుకున్నారు. క్రికెటర్ యజువేంద్ర చాహల్ ధనశ్రీ విడాకులకు అప్లై చేశారు. 45 నిమిషాల పాటు వీరికి కౌన్సిలింగ్ సెషన్ కూడా నిర్వహించారు. అయితే పరస్పర అంగీకారంతోనే వాళ్ళకి విడాకులు మంజూరు చేసినట్లు కూడా కోర్టు తెలిపింది. అయితే విడాకులు ఇచ్చే ముందు వీళ్ళిద్దరికీ కౌన్సిలింగ్ కూడా నిర్వహించారు. మొత్తంగా అయితే వీళ్ళు 2020లో పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు 2025లో వీరికి విడాకులు లభించాయి. అయితే విడాకులతో వాళ్ళిద్దరూ చాలా సంతోషం వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇద్దరి పరస్పర అంగీకారంతోనే విడాకులు మంజూరు చేసినట్లు అక్కడ తెలిపారు. డిసెంబర్ 11, 2020న చాహల్ ధనశ్రీ పెళ్లి చేసుకున్నారు. 2025లో వీరిద్దరికి విడాకులు మంజూరైనట్లు తెలుసు. క్రికెటర్ యజువేంద్ర చాహల్ అలాగే ధనశ్రీ విడాకులకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. విడాకులు మంజూరు చేసింది బాంద్రాలోని కోర్టు. 18 నెలల నుంచి వీళ్ళిద్దరూ కూడా వేరుగా ఉంటున్నారు. చాహల్ ధనశ్రీ విడాకులు ఇచ్చే ముందు ఇద్దరికి 45 నిమిషాల పాటు కౌన్సిలింగ్ సెషన్ కూడా నిర్వహించింది కోర్టు. అయితే కౌన్సిలింగ్ అనంతరం కూడా వీరిద్దరి పరస్పర అంగీకారంతోనే కోర్టు వీరిద్దరికి విడాకులు మంజూరు చేసింది. విడిపోవడానికి చాహల్ ధనశ్రీ నిర్ణయించుకున్నట్టు కూడా కోర్టు వెల్లడించింది. అంతకుముందు చాహల్ కూడా ఇదే విధమైన పోస్ట్ పెట్టాడు. దేవుడు నన్ను లెక్కలేనన్ని సార్లు కూడా రక్షించాడు అంటూ కూడా చాహల్ పోస్ట్ పెట్టారు. మరోవైపు ధనశ్రీ కూడా ఇటువంటి పోస్ట్ పెట్టడం జరిగింది. మొత్తంగా ఇద్దరు కలిసి కూడా ఒకరి అకౌంట్ ఒకరు అన్ఫాలో చేయడం నెట్టింట వైరల్ గా మారింది. అయితే ఇద్దరికి కూడా విడాకులు తీసుకుంటారు అన్న వార్తలు నిజమేనని ప్రజెంట్ అయితే క్లారిటీ వచ్చింది. అఫీషియల్ గా వాళ్ళు విడాకులు తీసుకున్నట్టు కూడా అనౌన్స్ చేయడం జరిగింది.
మరో స్టార్ క్రికెటర్ జంట విడాకులు తీసుకుంది. అయితే డిసెంబర్ 11, 2020న చాహల్ ధనశ్రీ పెళ్లి చేసుకున్నారు. క్రికెటర్ యజువేంద్ర చాహల్ ధనశ్రీ 2025లో విడాకులు తీసుకున్నారు. అయితే వీరిద్దరి పరస్పర అంగీకారంతోనే కోర్టు వీరికి విడాకులు మంజూరు చేసింది. అయితే విడాకులు మంజూరు చేసే ముందు సుమారు 45 నిమిషాల పాటు వీరికి కౌన్సిలింగ్ సెషన్ నిర్వహించారు. అయితే పరస్పర అంగీకారంతో వీళ్ళిద్దరూ విడాకులు తీసుకోవడానికి నిర్ణయించుకోవడంతో కోర్టు వీరిద్దరికి విడాకులు మంజూరు చేసింది. అయితే స్థానికంగా బాంద్రా కోర్టు, ఫ్యామిలీ కోర్టు ఈ విధంగా వీరికి విడాకులు మంజూరు చేసింది. 2020లో వీరిరువురు పెళ్లి చేసుకున్నారు. 2025లో అఫీషియల్ గా వీళ్ళ విడాకులు అయితే వాళ్ళు బయటకు చెప్పడం జరిగింది. మొత్తంగా 2020న చాహల్ ధనశ్రీ పెళ్లి కాస్త 2025లో విడాకులుగా మారింది. క్రికెటర్ యజువేంద్ర చాహల్ ధనశ్రీ విడాకులు తీసుకున్నారు. దానికి ముందు వీరిద్దరు అఫీషియల్ అకౌంట్స్ కూడా ఒకరికొకరు అన్ఫాలో చేసిన పరిస్థితి. అయితే దీంతో అయితే అభిమానుల్లో కొంత కన్ఫ్యూజన్ అయితే నెలకొంది. వీరిద్దరు నిజంగానే విడాకులు తీసుకుంటున్నారా లేదా అనే క్లారిటీ అయితే లేదు. ఇప్పుడు అఫీషియల్ గా విడాకులు తీసుకున్నట్టు కోర్టు ప్రకటించడంతో అందరికీ క్లారిటీ వచ్చిన పరిస్థితి. అయితే భారత స్పిన్నర్ యజువేంద్ర చాహల్ వర్మ అలాగే ధనశ్రీ విడిపోతున్నారంటూ గత కొన్ని రోజులుగా చక్కర్లు కొడుతున్న వార్తలు కాస్త నిజమయ్యాయి. తాజాగా వీరిద్దరికి విడాకులు మంజూరైనట్టు తెలుస్తోంది. ఈ మేరకు ముంబైలోని ఫ్యామిలీ కోర్టు అయితే తీర్పు వెలువరించింది. పలు ఆంగ్ల మీడియా కథనాలు వెల్లడించిన వివరాల మేరకు అయితే ఈ నిర్ణయం వెలువడినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా ధనశ్రీ పెట్టిన పోస్ట్ కూడా అందరినీ కలవరపెట్టిన పరిస్థితి. తాజాగా వీరిద్దరూ అఫీషియల్ గా అయితే విడాకులు తీసుకున్నట్టు బయటకు వార్తలు వచ్చాయి. బ్రేకింగ్ న్యూస్ చూసిన మరో స్టార్ క్రికెటర్ డివోర్స్ తీసుకుంటున్నారన్న వార్తలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. అయితే గత సంవత్సరంలో హార్దిక్ పాండ్యా నటాషా డివోర్స్ తీసుకున్న విషయం మరొక ముందే మరో స్టార్ క్రికెటర్ చాహల్ కూడా డివోర్స్ కి తీసుకుంటున్నట్లు మనకి వార్తలు అందుతున్నాయి. అయితే గత ఏడాది సంఘటన మరొక ముందే మరొక స్టార్ క్రికెటర్ డివోర్స్ కి తీసుకుంటున్నట్లు తెలుస్తుంది. అయితే గత కొన్ని రోజులుగా విడిపోతున్నారంటూ చక్కర్లు కొడుతున్న ఈ వార్తలు చాహల్ అలాగే ధనశ్రీ గురించి కూడా చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా వీరిద్దరికి విడాకులు మంజూరైనట్టు తెలుస్తోంది. ఈ మేరకు ముంబైలోని ఫ్యామిలీ కోర్టు తీర్పు వెలువరించినట్టు పలు ఆంగ్ల మీడియా కథనాలు కూడా వెల్లడించాయి. ఈ నేపథ్యంలో తాజాగా ధనశ్రీ పెట్టిన ఓ పోస్ట్ కథనాలు బలపరిచేలా ఉంది. ఒత్తిడి నుంచి విముక్తి లభించింది అంటూ కూడా ఆమె తన ఇన్స్టా స్టోరీలో రాసుకొచ్చారు. అలాగే వాళ్ళిద్దరూ కూడా ఒకరి అకౌంట్స్ ఒకరు అన్ఫాలో చేసిన సంఘటన కూడా ఇందుకు బలపరుస్తున్నట్టు కనిపిస్తోంది. మనం పడే బాధలు, ఎదుర్కొనే పరీక్షలు కొంతకాలం తర్వాత ఆ దేవుడు ఆశీర్వాదాలుగా మార్చగలడని తెలిసింది. మీరు ఈరోజు ఏదైనా విషయంలో ఒత్తిడి, ఆందోళనకు గురైతే మీకు మరో అవకాశం ఉందన్న విషయాన్ని తెలుసుకోండి. బాధలన్నీ మర్చిపోయి దేవుణ్ణి ప్రార్థించండి. భగవంతుడిపై మీకున్న విశ్వాసమే మీకంతా మంచి జరిగేలా చేస్తుంది అని ధనశ్రీ రాసుకొచ్చింది. ఒత్తిడి నుంచి ఆశీర్వాదం వరకు అని క్యాప్షన్ పెట్టింది. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. అంతకుముందు చాహల్ కూడా ఇదే విధమైన పోస్ట్ పెట్టాడు. ఆ దేవుడు నన్ను లెక్కలేనన్ని సార్లు రక్షించాడు. క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నానని నేను గుర్తించేలోపే భగవంతుడు బయటపడేశాడు. ఎల్లప్పుడూ నాకు రక్షణగా ఉన్న ఆ దేవుణ్ణి కృతజ్ఞతకు తెలియజేస్తున్నా అంటూ రాసుకొచ్చాడు. దీంతో వీరిద్దరికి విడాకులు మంజూరైనట్టు వస్తున్న వార్తలు నిజమే అయి ఉంటాయని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. వీరి విడాకుల కేసుపై ముంబైలోని బాంద్రా ఫ్యామిలీ కోర్టులో గురువారం తుది విచారణ జరిగినట్టు తెలుస్తోంది. దీనికి చాహల్ ధనశ్రీ వ్యక్తిగతంగా హాజరయ్యారు. న్యాయమూర్తి ఆదేశాల మేరకు వీరికి 45 నిమిషాల పాటు కౌన్సిలింగ్ సెషన్ ఇచ్చినట్టు ఆ మీడియా కథనాలు పేర్కొన్నాయి. అయితే విడిపోవడానికి నిర్ణయించుకోవడంతో వీరికి విడాకులు మంజూరు చేస్తూ కోర్టు తీర్పు వెలువరించినట్టు సమాచారం. మొత్తంగా చాహల్ ధనశ్రీ వర్మ 2020లో వివాహ బంధంలో అడుగుపెట్టారు. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే ఈ జంట గతంలో పెట్టిన పోస్టులు అభిమానులను గందరగోళానికి గురిచేశాయి. సామాజిక మాధ్యమాల్లో వీరిద్దరూ ఒకరినొకరు అన్ఫాలో చేసుకోవడం, ధనశ్రీ తన పేరు నుంచి చాహల్ పదాన్ని తొలగించడంతో విడాకులపై ఊహాగానాలు మొదలయ్యాయి. మొత్తంగా వీరిద్దరికి అక్కడ స్థానికంగా ఉన్న బాంద్రా కోర్టు అయితే విడాకులు మంజూరు చేసింది. మొత్తంగా చాహల్ అలాగే ధనశ్రీ విడాకులకు సంబంధించి ఇటీవల వైరల్ అవుతున్న వీడియోలకు సంబంధించి ఓ క్లారిటీ వచ్చింది అని చెప్పుకోవచ్చు. ఇద్దరి పరస్పర నిర్ణయంతోనే ఈ విడాకులు మంజూరు చేసినట్లు వెలువరించింది. డిసెంబర్ 11న వీరిద్దరూ విడాకులు తీసుకున్నారు. క్రికెటర్ యజువేంద్ర చాహల్ ధనశ్రీ విడాకులకు అప్లై చేశారు. 45 నిమిషాల పాటు వీరికి కౌన్సిలింగ్ సెషన్ కూడా నిర్వహించారు. అయితే పరస్పర అంగీకారంతోనే వాళ్ళకి
విడాకులు మంజూరు చేసినట్లు కూడా కోర్టు తెలిపింది. అయితే విడాకులు ఇచ్చే ముందు వీళ్ళిద్దరికీ కౌన్సిలింగ్ కూడా నిర్వహించారు. మొత్తంగా అయితే వీళ్ళు 2020లో పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు 2025లో వీరికి విడాకులు లభించాయి. అయితే విడాకులతో వాళ్ళిద్దరూ చాలా సంతోషం వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇద్దరి పరస్పర అంగీకారంతోనే విడాకులు మంజూరు చేసినట్లు అక్కడ తెలిపారు. డిసెంబర్ 11, 2020న చాహల్ ధనశ్రీ పెళ్లి చేసుకున్నారు. 2025లో వీరిద్దరికి విడాకులు మంజూరు అయినట్లు తెలుస్తుంది. క్రికెటర్ యజ్వేంద్ర చాహల్ అలాగే ధనశ్రీ విడాకులకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. విడాకులు మంజూరు చేసింది బాంద్రాలోని కోర్టు. 18 నెలల నుంచి వీళ్ళిద్దరూ కూడా వేరుగా ఉంటున్నారు. చాహల్ ధనశ్రీ విడాకులు ఇచ్చే ముందు ఇద్దరికి 45 నిమిషాల పాటు కౌన్సిలింగ్ సెషన్ కూడా నిర్వహించింది కోర్టు. అయితే కౌన్సిలింగ్ అనంతరం కూడా వీరిద్దరి పరస్పర అంగీకారంతోనే కోర్టు వీరిద్దరికి విడాకులు మంజూరు చేసింది. విడిపోవడానికి చాహల్ ధనశ్రీ నిర్ణయించుకున్నట్టు కూడా కోర్టు వెల్లడించింది. అంతకుముందు చాహల్ కూడా ఇదే విధమైన పోస్ట్ పెట్టాడు. దేవుడు నన్ను లెక్కలేనన్ని సార్లు కూడా రక్షించాడు అంటూ కూడా చాహల్ పోస్ట్ పెట్టారు. మరోవైపు ధనశ్రీ కూడా ఇటువంటి పోస్టే పెట్టడం జరిగింది. మొత్తంగా ఇద్దరు కలిసి కూడా ఒకరి అకౌంట్ ఒకరు అన్ఫాలో చేయడం నెట్టింట వైరల్గా మారింది. అయితే ఇద్దరికి కూడా విడాకులు తీసుకుంటారు అన్న వార్తలు నిజమేనని ప్రజెంట్ అయితే క్లారిటీ వచ్చింది. అఫీషియల్గా వాళ్ళు విడాకులు తీసుకున్నట్టు కూడా అనౌన్స్ చేయడం జరిగింది. మరో స్టార్ క్రికెటర్ జంట విడాకులు తీసుకుంది. అయితే డిసెంబర్ 11, 2020న చాహల్ ధనశ్రీ పెళ్లి చేసుకున్నారు. క్రికెటర్ యజ్వేంద్ర చాహల్ ధనశ్రీ 2025లో విడాకులు తీసుకున్నారు. అయితే వీరిద్దరి పరస్పర అంగీకారంతోనే కోర్టు వీరికి విడాకులు మంజూరు చేసింది. అయితే విడాకులు మంజూరు చేసే ముందు సుమారు 45 నిమిషాల పాటు వీరికి కౌన్సిలింగ్ సెషన్ నిర్వహించారు. అయితే పరస్పర అంగీకారంతో వీళ్ళిద్దరూ విడాకులు తీసుకోవడానికి నిర్ణయించుకోవడంతో కోర్టు వీరిద్దరికి విడాకులు మంజూరు చేసింది. అయితే స్థానికంగా బాంద్రా కోర్టు, ఫ్యామిలీ కోర్టు ఈ విధంగా వీరికి విడాకులు మంజూరు చేసింది. 2020లో వీరిరువురు పెళ్లి చేసుకున్నారు. 2025లో అఫీషియల్గా వీళ్ళ విడాకులు అయితే వాళ్ళు బయటకు చెప్పడం జరిగింది. మొత్తంగా 2020న